ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మావిగన్ అంటూ ప్లాన్ బి ప్రతిపాదన ఎప్పుడైతే వైఎస్ జగన్ తీసుకొచ్చారో అప్పటి నుంచి ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది రాష్ట్రంలో. సో వాస్తవానికి మావిగన్ అంశంపై తొలి 2 రోజులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ అంశంగా దీన్ని పరిగణించినప్పటికీ ఆ తర్వాత క్రమంగా మావిగన్ వెనకాల ఉన్నటువంటి వాస్తవం ఏంటి, మావిగన్ సాధ్యాసాధ్యాలు ఏంటి అనే అంశంతో పాటు అమరావతి వర్సెస్ మావిగన్ అంటే ఎలా ఉంటుందనే ఒక చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. సో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే రెహమాన్ గారు. సార్ ఏంటి సార్ ఎలా చూడాలి ఈ మావిగన్ అంశంపై పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు కూడా దీన్ని మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ మావిగన్ ఇప్పుడు చెప్తున్నారు, వాస్తవానికి సిఆర్డీఏ పరిధి మచిలీపట్నం వరకు ఉందని చెప్పి ఆయన కొత్త భాషను చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్ గా మావిగన్ అనే అంశం వీరిని ఎంతగా భయపెట్టింది, ఏ విధంగా డిఫెన్స్ లో పడిపోయారు అనేది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో కేబినెట్ సమావేశంలో కూడా ఆయన మంత్రుల్ని మావిగన్ పై పెద్దగా డిఫెన్స్ చేసుకోలేకపోతున్నారని చెప్తూనే ఈ ఆంధ్రజ్యోతిని మనం ఖచ్చితంగా డిఫెన్స్ చేసుకోవాలి, ఆంధ్రజ్యోతికి సమర్థనంగా ఉండాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. ఏం చెప్తారు? మంత్రివర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి ఒక ప్రతిపాదన ఏదైతే ప్లాన్ బి పేరుతో మావిగన్ తీసుకొచ్చారో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేది పెద్ద చర్చకే కాదు, ప్రభుత్వం ఒక రకంగా ఆత్మరక్షణలో పడింది. నిజానికి మీరు ప్రస్తావించినట్టు మొదట మావిగన్ వైసీపీ ఆత్మరక్షణలో పడింది. ఏంటి మళ్ళీ కొత్త ప్రతిపాదన, గందరగోళం వచ్చింది. లోపల వెళ్ళి బయట మాట్లాడి లోపల వచ్చింది. కానీ క్రమేణా వారి ప్రతిపాదన బలపడడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనలో ఉన్నటువంటి సానుకూల అంశాలు మాత్రమే కాదు, అవతల వైపు చెబుతున్న వాటిలో ప్రతికూల అంశాలు ఎక్కువ ఉన్నాయి. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజధాని మార్పు కోరుకోవట్లేదు. రాజధాని ఎక్కడ ఉండాలనే దాని పట్ల వివాదం లేకుండా మనం ఆ రాజధానికి కావాల్సిన కార్యాలయాలు ఉన్న నగరాల్లో నిర్మించుకుంటూ విస్తరణ చేసుకుంటూ వెళ్దాము. విస్తరణ చేసుకొచ్చారు. మనం ఎక్కడి నుంచి పునాదులు వేసుకుందాం. ఆల్రెడీ అందుబాటులో ఉన్న విజయవాడ, అందులో గుంటూరు, మచిలీపట్నం ఈ మధ్యలో ఉన్నప్పుడు మొదలో ఉన్న ప్రభుత్వ భూమి 2,000 ఎకరాలు 500 ఎకరాలు అంటే ఒక్కో చోట ఒక కార్యాలయాలు నిర్మించుకుంటూ పోతే ఒక 10-15 వేల కోట్లతో అయిపోతుంది. రెండోది జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్లో అమరావతి ఉంది, కానీ చంద్రబాబు గారి అమరావతి ప్రాజెక్టులో విజయవాడ, గుంటూరు లేదు. ఇది పంచాయతీ కాబట్టి అందరినీ కలుపుకునే పద్ధతిలో ఉంది. వారు ప్రధానంగా లేవనెత్తిన అంశం ఏంది, రాజధాని ఎక్కడ ఉండాలి, హైకోర్టు. ఇది చేయలే ఈసారి, ప్లాన్ బిలో అది లేదు. ఈ లేవనెత్తింది అది సాధ్యం కాదు. మహానగరం ఏదైతే కొత్తగా రాజధాని పట్ల సాధ్యం కాదు, రాజధాని పేరుతో కొత్త నగర నిర్మాణం సాధ్యం కాదు. 1-2 లక్షల కోట్ల రూపాయలతో ఖర్చు అవుతుంది. లేదా మనకు ఒకవేళ నిర్మించినా కూడా కొత్త నగరాలు వైబిలిటీ కనపడట్లేదు. పక్కన విజయవాడ, గుంటూరు అందుబాటులో ఉంది కాబట్టి దానికి 1-2 లక్షల కోట్లు అంటే కనీసం దాంట్లో 90% అప్పులు చేయాలి. మరోవైపు ఉత్తరాంధ్ర, రాయలసీమ, పల్నాడు లాంటి ప్రాంతాల్లో ఇంకా ప్రాజెక్టులు, ప్రాథమిక అవసరాలు తీర్చాల్సినట్టు ఉన్నాయి. సో వాటిని ఏం చేయాలి? ఈ సంక్లిష్టత పరిష్కారానికి పరిమితమైన వనరులతో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఏరియాలో రాజధాని కార్యాలయం ఏర్పాటు చేశాడు. మిగిలిన అప్పులు, అవకాశాలు తీసుకొని మిగతా ప్రాంతాలు డెవలప్మెంట్ చేసుకుంటే వైబిలిటీ ఉంటుందని ఒక హేతుబద్ధమైన చర్చ పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? సింపుల్గా చెప్పొచ్చు, అసలు 2 లక్షల కోట్లు కావండి అని చెప్పండి, లేదా 1 లక్షల కోట్లు సరిపోతాయండి. ఆ డబ్బులు ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదండి, అదే సెల్ఫ్ అని చెప్పొచ్చు. ఇన్ని రోజులు సెల్ఫ్ సఫిషియెంట్ అని చెప్పినోడు ఈ 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అవుతుంది, దాన్ని చూసుకుంటుంది ఎందుకు చెప్పలేకపోతున్నారంటే 1,00,000 కోట్లు దేవుడు ఎరుగు. 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ అప్పుకి ఎవరు సూరిటీ ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మనం కట్టకపోయినా కేంద్రం కడుతుంది. మనకు వచ్చే వాటాలని కట్ చేసేస్తుంది ఢిల్లీలోనే, మనకు రాకముందే కట్ చేసుకునేస్తారు. అంటే 15,000 కోట్ల అప్పుకు కూడా గ్యారంటీ ఎవరు ఇస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా ఉంది. కాబట్టి మీరు అమరావతి పేరుతో చేసే అప్పులకు రాష్ట్రమే భరిస్తుంది కూడా. నేనేమి తప్పు కూడా అన్నాను. ఇప్పుడు అమరావతిలో ఒక హైకోర్టు కట్టాలి, రాష్ట్ర డబ్బులే కట్టాలి, మన రాజధాని అది, దాన్ని ఎవరు తప్పు పట్టరు. కాకపోతే మీరు ఇంతకుముందు సెల్ఫ్ సఫిషియెంట్ అన్నారు, ఎలానో చెప్పలేకపోతున్నారు. కొత్త నగరాల నిర్మాణం అసాధ్యం అంటున్నారు, అది ఎట్లా సాధ్యమో చెప్పట్లేదు. ఈ డిఫెన్స్ వాతావరణం అనేది జగన్మోహన్ రెడ్డి గారిని అఫెన్స్ లో నెట్టింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అఫెన్స్ లో నెట్టడం వల్ల మంత్రివర్గంలో మంత్రులు వాళ్ళందరూ మాట్లాడి, అందువల్ల ఇప్పుడు చూడండి మావిగన్ లో గన్ ఉంది, రాజధాని మార్చేస్తాడు, ఇట్లాంటి జనరలైజ్ డిస్కషన్ తప్ప మావిగన్ లో ఉన్నటువంటి అంశాలపైన తప్పు ఒప్పులు చెప్పట్లేదు. అది సాధ్యం కాదండి, సాధ్యం అవుతుందండి, అంతకన్నా బెటర్ ఇదే అండి అని చెప్పలేకపోవడం వల్ల వాళ్ళు డిఫెన్స్ చేసుకోలేకపోతారు. డిఫెన్స్ చేసుకుని దబాయిస్తే లాభమే ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఏబిఎన్ ఉంది, మీరు వద్దన్నా డిఫెన్స్ చేసుకుంటున్నారు కదా.
చంద్రబాబు గారు ఇప్పటికేమి మీరు డిఫైన్ చేసుకుని చెప్పకపోయినా ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే ఈజీ. తెలుగుదేశం ప్రతి కార్యకర్త ఏబిఎన్ని, టీవీ5ని, ఈటీవీని డిఫైన్ చేసుకుంటారు. వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు సాక్షిని డిఫైన్ చేసుకుంటారు. అది మామూలే కదా, వాళ్ళ పత్రికలు వాళ్ళు డిఫైన్ చేసుకుంటూ చెప్పాల్సిన అవసరం అంటే డిఫైన్ కేబినెట్ సమావేశంలో కూడా అదే చర్చ. ఒక పత్రికను సమర్థించాలి, ఒక పత్రిక రాసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తూ మీ వైఖరి ఉండాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? అదే ఇప్పుడు కేబినెట్ మీటింగ్ లో అధికారులు పంపించేసిన తర్వాత చిట్ చాట్ మీకు తెలుసు, సీనియర్ జర్నలిస్ట్ గా రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అట్లా ఇది పిల్లర్స్ వదిలారు. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరు ఆశ్చర్యపోరు. ఎందుకు చంద్రబాబు గారు చెప్పారు లేదు, మీరు చెప్పకపోయినా ఆ పనిలో వాళ్ళు ఉన్నారు. ఏబిఎన్ని డిఫైన్ చేసుకునేది ఈరోజు కొత్తగా డిఫైన్ చేసుకున్నట్టే ఉంది. సాక్షి, వైసీపీ ఎట్లా డిఫైన్ చేసుకుంటాయో మీరు అట్లా డిఫైన్ అంటే వాళ్ళు డైరెక్ట్ గా చేసుకుంటే మీరు ఇండైరెక్ట్ గా చేసుకుంటారు. అంతకు మించిన లాజిక్ అనేది కాబట్టి కొత్తగా డిఫైన్ చేసుకునేది ఏముంది. రెండు మీరు వద్దన్నా డిఫైన్ చేసుకుంటారు, ఎందుకంటే మీకు అసెప్ట్ గా వాళ్ళు ఉంటున్నారు. సాక్షి వాళ్ళు వద్దన్న వైసీపీ వాళ్ళు డిఫైన్ చేసుకుంటారు, వాళ్ళకి అసెప్ట్ గా ఉంటున్నారు. కాబట్టి అసెప్ట్ గా ఉంటే డిఫైన్ చేసుకుంటారు, అసెప్ట్ గా లేనప్పుడే డిఫైన్ చేసుకుంటారు. అందువల్ల రాజధాని విషయంలో వాళ్ళకి సరైన ఇన్పుట్స్ దొరకట్లేదు కూడా డిఫైన్ చేసుకోవట్లేదు. కానీ చంద్రబాబు గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటుంటారు కాబట్టి ఏదో తేడా వస్తా ఉందని గమనించినట్టున్నారు. అందువల్ల ఆయన ఏం చెప్తున్నాడు, అసలు మావిగని మీరేంది మా దాంట్లో ఉందంటారు. సిఆర్డీఏలో మావిగని ఆడుంది, లేదు కానీ ఉందని చెప్పి అంత బ్లంట్ గా అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు విజయవాడ, గుంటూరు ఉందా, మంగళగిరి ఉందా? అసలు గుంటూరే లేదు కదా సార్. మచిలీపట్నం పరిస్థితి పక్కన పెట్టండి. మంగళగిరిలో ఒక పార్క్ ఉన్నట్టుంది, తాడేపల్లి. మంగళగిరి, గుంటూరు లేదు కదా. గుంటూరు లేదు, విజయవాడ లేదు, మచిలీపట్నం అన్ని ఉంటుంది. కాబట్టి లేదని ఉన్నారు. కానీ జగన్ గారు దాంట్లో అన్ని ఉన్నాయి. కాబట్టి ఒక డిఫెన్స్ వాతావరణం రావడం వల్ల ఇట్లాంటి పరిస్థితులు వచ్చాయని అనుకుంటున్నారు.